ఈరోజు బోధన్లోని 11వ వార్డ్ అభ్యర్థిగా కొలిపాక రేణుక బాలరాజ్ గారితో ఉన్నాము. 11వ వార్డుకి వస్తే భారతీయ జనతా పార్టీ ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా బాలరాజ్ గారిని ఫిక్స్ చేసేసుకుందని అనొచ్చు. అది ఎందువల్ల అంటారు? రాకాస్పేట ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా కుటుంబ పరిస్థితి, నా నేపథ్యం, నా క్యాస్ట్ ఇవన్నీ ఆలోచన చేస్తే ముందుగా నన్ను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి అందరితోటి కలిసి ఉండే మంచి వాతావరణం, నా పట్ల వారికి ఉన్న నమ్మకం, నేను వాళ్ళ పట్ల చూపించే బాధ్యత, ఇవన్నీ ఒకటే రైల్వే ట్రాక్ లాగా ఎలాగా ఉంటాయో ఆ సీక్వెల్లో నడుస్తున్నాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. దాని పట్లనే అనుకుంటాను. భారతీయ జనతా పార్టీ నుంచి 11వ వార్డు అభ్యర్థిగా నా భార్య శ్రీమతి కొలిపాక రేణుక బాలరాజు గారు ఈ పోటీలు నిలుపుకోవడం, మరి నేను దానికి పూర్తి స్థాయిలో నా కార్యకర్తలందరూ కూడా, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మిత్రులందరూ కూడా మరి పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాలరాజు పైన నమ్మకం ఉంది, పని చేయగలడు, పని చేయించుకుంటాడు అనే ఆలోచన అందరికీ ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంలో అందరూ కూడా నా పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పేసి అనుకుంటాను. అప్పుడు శివాజీ విగ్రహం టైంలో కూడా మీరు 14 రోజులు జైల్లో ఉన్నారు. అప్పుడు మీకు ఎదురైన సమస్యలు, మీరు చాలా ఫేస్ చేయడం మేడం, అది చాలా ఇబ్బందికరమైన విషయం నాకు. అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎవరికి కూడా వ్యతిరేకం కాదు మేడం. అంటే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ విషయంలో మరి దేశానికి సంబంధించిన వ్యక్తి, లేకపోతే దేశద్రోహ అన్న చందంగా ఆ రోజు వ్యవహరించారు. నాకు చాలా బాధ అనిపించింది మేడం. నేను జైలుకి వెళ్ళినప్పుడు సందర్భం అక్కడ చాలా ఆలోచన చేసినాను మేడం. ఎందుకు ఈ సమాజం ఇట్లా మరి ఒక వర్గం వారు కేవలం ఈ రకమైన ఆలోచనలు ఎందుకు చేస్తూ చాలా బాధ కలిగించింది మేడం. కేవలం ఒకరి స్వార్థం కోసం అక్కడ ఉన్న సందర్భంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ఈ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసినాం. దాన్ని పూర్తిగా అడ్డుకున్నాం. పోలీస్ శాఖ వారు కూడా చాలా రకాలుగా మరి ఆలోచన చేసి వాళ్ళు నియంత్రించే పరిస్థితి, కొన్ని పరిస్థితులు చేదాటిపోయిన పరిస్థితి. అందులో మీ పాత్ర మాత్రం చాలా కీలకంగా ఉండే. అప్పుడు మీరు చాలా దూరం వరకు వెళ్ళారు. 14 రోజులు జైలు జీవితం గడపడం అంటే సామాన్యమైన, అదే నాకు తెలిసి ప్రజలు మిమ్మల్ని ఇక్కడ ఖచ్చితంగా మాకు ఈ అభ్యర్థి అయితే బాగుంటుంది అనడానికి అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. చాలా అది చెప్పుకోలేని విషయం మేడం. వాస్తవంగా శివాజీ విగ్రహం విషయం పట్ల అక్కడ జరిగిన సందర్భం నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే శివాజీ విగ్రహం పెట్టుకుంటే ఎందుకు ఇంత విమర్శిస్తారు? భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా వ్యతిరేకం కాదు. ఎవరైతే దేశానికి, ధర్మానికి వ్యతిరేకమో వారికే వ్యతిరేకం. కానీ మరి ఎందుకు శివాజీ హిందూ సామ్రాట్ విగ్రహాన్ని ఒప్పుకోవడానికి మరి వాళ్ళు అంగీకరించగలుగుతున్న ఆలోచన చేస్తాను మేడం. నేను అక్కడ కీలకంగా పనిచేసిన అని చెప్పేసి అని అంటా ఉన్నారు. సంతోషం మేడం. అది నా బాధ్యత, నా హక్కు మేడం. నేను చేయాల్సిందంతే చేశాను. అంటే 14 రోజులు జైలు విషయానికి వస్తే చాలా ఆలోచనలు చేసినాం మేడం. మేము ఎవరిని విమర్శించలేదు. ఇదే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం అన్ని చోట్ల ఉంది. ఈ సున్నితమైన బోధన ప్రాంతాన్ని ఎందుకు ఇంత కలుషితం చేసిన ఒక ఆలోచన వచ్చింది మేడం. ఆ 14 రోజులు ఆలోచన చేసిన. జైలు జీవితంలో అంటే చాలా ఆలోచన వస్తుండే. నా శ్రీమతి, మా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి మా కూతురు హాస్టల్లో ఉంటుండే. నా కూతురు తెలియకుండా మా మిస్సెస్, మా భార్య చాలా మేనేజ్ చేసింది. నా 2 పిల్లలకు, మగ పిల్లలకు కూడా తెలియకుండా చాలా ప్రయత్నం చేసింది. మీ నాన్న జైల్లో ఉన్నాడని చెప్పేసి అని టాక్ వస్తే ఒక పబ్లిక్లో రూమర్, పిల్లల మీద కూడా అది ఎఫెక్ట్ అవుతుంది ఆలోచన, చదువు విషయంలో ఇబ్బంది పడతారని ఆలోచన. నా శ్రీమతి అన్ని రకాలుగా నా వెనుక ఉండి సపోర్టివ్గా ఉండి తను పిల్లల విషయం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి, అదృష్టం పిల్లలు బాగా చదువుకుంటున్నారు. పార్టీ నాకు ఒక ప్రయత్నం చేయమని ఈ 11వ వార్డులో మరి ఆశీర్వదించింది. ఖచ్చితంగా రాబోయే 11వ తారీఖు రోజున ప్రజలందరి ఆశీర్వాదంతో 13వ తారీఖు రోజున విజయంతో, అత్యధిక మెజారిటీతో బయటకు వస్తానని చెప్పేసి అని నమ్మకం కూడా నాకు కనిపిస్తూ ఉంది మేడం. మేము కూడా అదే కోరుకుంటున్నాము. నిస్వార్థంగా ప్రజలు మిమ్మల్ని దీవించాలి. 11 వార్డుకి వస్తే కనుక అసలు ఇక్కడి ప్రజలు మీకు ఓటేసి ఎందుకు గెలిపించుకోవాలి? ఇక్కడ ప్రధానమైన అసలు మేజర్ ప్రాబ్లమ్స్ ఏంది? మీరు కనుక విన్ అయితే ఫస్ట్ దేని మీద ఫోకస్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగినాను మేడం. చాలా సంతోషం. 11వ తారీఖు రోజున మరి శ్రీమతి కొలిపాక రేణుక బాలరాజు గారు కమలం సింబల్ పైన పోటీ చేస్తూ ఉన్నారు. మరి కమలం సింబల్కి ఎందుకు ఓటేయాలని చెప్పేసి ఒక ప్రశ్న నాకు కలుగుతూ ఉంది మేడం.
నేను ఒకనొక సందర్భంలో ఒక హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే అక్కడ ఆ కుటుంబం మొత్తం డెంగ్యూ వాయుతో బాధపడతా ఉంది, ఇబ్బందులు పడతా ఉంది. అది వాతావరణ పరిస్థితులా, లేకపోతే ఏందా, అక్కడ దోమల పెడదనా, లేకపోతే డ్రైనేజా, లేకపోతే ఇంకోటి ఈ సమస్యలు నాకు స్పష్టంగా కనపడ్డాయి. వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యురాలు ఆ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పారా ఇచ్చి మోరీది క్లీన్ చేసేయండి, మాకు దోమల బెడద రాదు అని చెప్పేశారు. స్పష్టంగా కనపడతా ఉంది. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం బేకార్గా ఖరాబ్గా ఉంది. ఇది వాళ్ళు చేయట్లేదు. మరి కొన్ని వార్డులలో చూస్తే వాళ్ళ పనితీరు కనపడతా ఉంది. అంటే నేను ఎవరిని వ్యతిరేకిస్తలేను మేడం, ఎవరిని వ్యతిరేకిస్తలేదు. వాళ్ళంతా మంచి పాలన చేశారు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల మున్సిపల్ ఉద్యోగుల పనితీరా, లేకపోతే లోపమా, లేకపోతే సిబ్బంది లేకపోవడమా, అది మున్సిపల్ సమస్య. కానీ ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని చెప్పేసి ఆలోచన నాకు వచ్చింది మేడం. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ రోడ్లను లేదా డ్రైనేజ్లను తీయరు మేడం, అది కేవలం మున్సిపల్ సిబ్బంది తీయరు. అందుకే నాకు అనిపించింది 11వ తారీఖున రోజున 1వ నంబర్ పైన కమలం సింబల్ పైన ఓటు వేయాలంటే ఈ సమస్య నేను క్లియర్ చేయాలా, 13వ తారీఖు తర్వాత 5 సంవత్సరాల కాలం పాటు నేను ఈ సమస్య పట్ల పోరాడాలని చెప్పేసి ఒక సమస్య కనిపించింది మేడం. ముఖ్యంగా ఇంకొక సమస్య మేడం, ఏదైతే 11వ వార్డులో నేను స్పష్టంగా నాకు ఒక సమస్య కనిపించింది. గ్యారా కాల్వ అంటారు, కాల్వ కెనాల్ ఒకటి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది, హిందూ సమాజానికి కొంతమంది ఉన్నారు, బడుగు బలహీన వర్గాలకు బీద ప్రజలు అక్కడ కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు, చిన్న చిన్న రేకులు వేసుకొని. అంటే పూర్తిగా సమస్య కనపడుతుంది. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసినప్పటికీ వాళ్ళు ఇస్తానటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలను ఇస్తా అని చెప్పేసి 4 లక్షల రూపాయలు ఇచ్చేసి చేతులు దొరుకుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఇది కేంద్రం నుంచి వచ్చిన నిధులు అని చెప్పేసి ప్రజలకు ఎక్కడ కూడా అవగాహన లేదు మేడం. దీని విషయంలో కూడా మరి ప్రజలకు అవగాహన లేదు, ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నాము. కేంద్రం ఇచ్చే నిధులు కూడా మరి ఇక్కడ చెప్పలేని పరిస్థితులు కనబడుతుంది. మరి ఈ సమస్యలన్నీ కనపడతా ఉన్నాయి. వాళ్ళకి అదే రకమైనటువంటి ఇండ్లు ఇట్లా పర్ఫెక్ట్గా ఉండుంటే ఇట్లా కెనాల్ కట్ట మీద బ్రతకకపోతుండే వాళ్ళ బీద పరిస్థితి కాబట్టి వాళ్ళకు ఇంద్రమ గృహాల్లో డబుల్ బెడ్రూమ్లో ఇచ్చింటే ఇట్లా వాళ్ళకు ఒక గృహం కల్పించుంటే ఇట్లా వాళ్ళు అక్కడ ఉంటుండే, ఆ కెనాల్ కట్ట పైన ఉండకపోతుండే, ఆ కెనాల్ అంతా పూడుకోకపోతుండే, లేకపోతే ఆ డ్రైనేజ్ వ్యవస్థ తోటి అక్కడ ఆగినటువంటి నీళ్ళతోటి దోమల బెడ్డతోటి అంతా ఇబ్బంది కలగకపోతుండే. ఈ సమస్య కూడా నాకు కనిపించింది మేడం. యాక్చువల్గా మనది సెక్యులరిజం అయితే కొంతమందికి చాలా 100లో ఒక 70%కి బీజేపీ అనగానే ఎంఐఎంస్ ముస్లిమ్స్ వాళ్ళకు బీజేపీ అనగానే బీజేపీకి మేము వ్యతిరేకం. అసలు బీజేపీ నిజంగానే ముస్లిమ్స్కి వ్యతిరేకమా? దానికేం వ్యతిరేకం లేదు. హిందువుల్లో వ్యతిరేకం అంటే ఇది కొంతమంది రాజకీయంగా ఆడుతున్న గేమ్ అంటారా? నేను స్పష్టంగా చెప్తాను. మీ వాడిలో గనక మీ వాడి గురించే నేను తలెత్తాలి కాబట్టి మీ వాడి గురించి అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ అందరు ఉంటారు, మీరు అన్నట్టుగా కెనాల్ కట్ట అంటే ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, హిందూస్ అయి ఉండొచ్చు, అందరు ఉంటారు. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరు కలిసిమెలిసి ఉండే వాడిది. అవును మేడం. సో మీకు కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలుగుతారా ముస్లిమ్స్ కూడా మీకు సపోర్టివ్గా ఉన్నారని? ఎందుకున్నారు మేడం? ఈరోజు ముస్లిం మహిళల పట్ల నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తల్లాక్ విషయంలో స్పష్టంగా చెప్పినారు. నా ముస్లిం సోదరి బాధపడతా ఉందని చెప్పి స్పష్టంగా చెప్పినారు. ఈరోజు ముస్లిం మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని పెద్దన్నగా స్వీకరిస్తూ ఉన్నారు. సెక్యులర్ దేశం అనేటప్పటి నేను ఒకటే విషయం చెప్తాను మేడం. గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చొప్పించి భారత రాజ్యాంగంలో చేర్చి సెక్యులర్ దేశం అని చెప్తుంది. వాస్తవానికి హిందూ రాష్ట్రం, హిందూ దేశం ఇదంతా ఉంది. పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ జెండాను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాడు పాకిస్తాన్ వత్తాసు పలుకుతాడు. వాడికే వ్యతిరేకం మేడం. ఎక్కడ ముస్లింల సోదరిమణులకు కానీ సోదరులకు కానీ ఎక్కడ వ్యతిరేకం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి పార్లమెంట్ సభ్యులైనటువంటి అరవింద్ గారు క్లియర్గా చెప్పినారు, ఇందూరులో జరుగుతున్నటువంటి ఈ నిజామాబాద్లో జరుగుతున్న సంఘటనలు ఇందూరు పేరును మారుస్తాం, మేము ఖచ్చితంగా దీన్ని ఇందూరు పేరు అని ప్రపోజల్ పెడతామని చెప్పినారు. ఎక్కడ గతంలో ఇందూరు అంటే ఇప్పుడు ఇందూరు అవుతుంది మేడం. ఇప్పుడు బోధనలో కూడా ముఖ్యంగా చెప్తా మేడం, 27వ వార్డులో భారతీయ జనతా పార్టీకి ముస్లిం మహిళ మరి కాంటెస్ట్ చేయడానికి 60 మంది 70 మంది కార్యకర్తలు తీసుకొని సానుకూలంగా వచ్చేసి భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకొని మరి 27వ వార్డులో పోటీ చేసింది. ఇక్కడ సెక్యులర్ ఉంది మేడం. సంచలన నిర్ణయంగా మారుతా ఉంది. అందరూ గమనిస్తారు. బోధనలో మరి 27వ వార్డులో 70 మందితో వచ్చేసి ఇట్లా పోటీ చేస్తా ఉన్నారు. మా ముస్లిం సోదరి మని అక్కడ గెలుస్తుంది. కొంతమంది అపోహనే మేడం. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా బోధన్ పట్టణంలో ఎక్కడ కూడా హిందూ ముస్లిం ఫీలింగ్ లేదు మేడం. ముఖ్యంగా మేము చెప్తా ఉన్నాం. గతంలో కూడా నేను సంఘటన చెప్తాను మేడం. బాబు జగజీవన్ రావు చౌక్ నుండి శక్కర్ నగర్లో విషయం మేడం. మీరు నిజాం అలీ చౌక్ మార్చాలని ప్రయత్నం చేసినారు మేడం. మేము అది తప్పుగా అన్నాం మేడం. ఇది తప్పు అని చెప్పినాం. గతంలో ఆర్డీఓ గారికి ఫోన్ చేసి మాట్లాడాం. ఆ రోజు జరిగిన సంఘటన అట్లా ఆ రోజు కూడా ఇష్యూ అయింది మేడం. ఎవరైతే
భారతదేశానికి వ్యతిరేకము. మరి ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజీవన్ చౌక్ని మార్చాలనుకున్న ప్రయత్నం ఎందుకు మేడం? ఎటువంటి అనుమతులు ఉన్నాయి మేడం? ఇది క్వశ్చన్ చేస్తా ఉన్నా, ప్రయత్నం చేస్తా ఉన్నా మేడం. ఎవరినైతే వ్యక్తిగతంగా రాజకీయం చేయాలనుకుంటున్నారో వాళ్ళకే భారతీయ జనతా పార్టీ హక్కులను అడుగుతుందని అంటున్నారు మీరు. ఇది స్పష్టం. అంతేగాని ఒక ముస్లిం వర్గానికి చెంది వాళ్ళను కించపరిచే విధంగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కడ జరగలేదని మీరు స్పష్టం చేస్తున్నారు. రైట్. అంటే ఒక పబ్లిక్ ఎవరో కొంతమంది దాన్ని బురద చల్లే ప్రయత్నమే కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముస్లింకి వ్యతిరేకం కాదు మేడం. రైట్. 11 మీరు మేజర్ ప్రాబ్లమ్స్ చెప్పేసినారు. అంటే ఇది జస్ట్ ఫన్నీ కోసము. బాలరాజ్ గారేమో పొలిటికల్ లైఫ్లో బిజీ ఉంటారు. ఇప్పటి వరకేమో పాపం మేడం గారు లెక్కలు రాసుకోవడంలో ఆర్ఫీగా బిజీ ఉండే షెడ్యూల్ని ఇప్పుడు మేడం గారు అసలు ఎట్లా ఎదుర్కొంటారు ఈ వార్డు సమస్యలు? అంటే బాలరాజ్ గారు లేని సమయంలో ఉన్నప్పుడు అంటే మీరు సపోర్టింగ్ ఉంటారు, లేనప్పుడు కూడా మహిళా శక్తిగా వెళ్ళి సమస్యలను అడుగుతారంటారా? ఖచ్చితంగా మేడం. మేడంతో మాట్లాడుతున్నాం సార్, ప్రతిసారి మీరే మధ్యలో వస్తున్నారు. మేడం చెప్పండి. మేజర్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా మున్సిపాలిటీలో అడిగి కొట్లాడే ఇది నాకున్నది. మున్సిపల్ అయితే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, కానీ ఇప్పుడు మేమైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఒక కౌన్సిలర్గా మీరు మున్సిపల్లో అడుగు పెట్టాలి, సమస్యలు ఈ వార్డు సమస్యల కోసం పోరాడాలి, కొట్టాడాలి. అయితే బాలరాజ్ అన్న గారు లేనప్పుడు కూడా మీరు ప్రజెంట్ టెన్స్లో ఖచ్చితంగా ఎవరు వచ్చినా మీరు చేస్తానని ముందుకు వస్తారు ఖచ్చితంగా. అయితే మహిళా శక్తిగా ఇప్పుడు ఒక బాధ్యత పోయి ఇంకో బాధ్యత. అంతే. మహిళలుగా మనకు సాధారణంగా నేను యాంకర్ అయినప్పటికీ ఫస్ట్ కుటుంబంని చూసుకోవాలి, తర్వాత మన ఫీల్డ్. సో మీరు రెండు ఎట్లా మేనేజ్ చేస్తారు? నాకు ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది, రెండు చేయగలే. ఇప్పుడు ఇంకో బాధ్యత ఒకటి పెరుగుతుంది కదా, ఉంటాడు కాబట్టి బాధ ఏమనిపించదని అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు ఒకరికొకరు మీరు సపోర్టివ్గా ఉంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని నమ్మి మీకు ఈ పోస్ట్ ఇచ్చిందంటున్నాను. మనస్ఫూర్తిగా కంగ్రాట్స్. చివరిగా 11th వార్డ్ భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ మీరు ఆశీర్వదించి వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా మీరు గెలవాలని మేము అనుకుంటున్నాము. మీరు 11th వార్డుకి మీరు ఈ ప్రజలకి, అందరు సెక్యులర్ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు? మళ్ళీ మీరు సెక్యులర్ అనే పదాన్ని జోడిస్తున్నారు మేడం. నేను వాస్తవంగా నా జీవితం విద్యార్థి పరిషత్ నుంచి, అట్లాగే వివిధ స్వచ్ఛంద సేవలతో పాటు భారతీయ జనతా పార్టీ, అట్లాగే ప్రెసిడెంట్గా 3 పర్యాయాలు చేసినాను. నేను క్లియర్గా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎవరికి వ్యతిరేకం కాదు. సెక్యులర్ పదాన్ని ఈ రాజ్యాంగంలో చెప్పించారని క్లియర్గా పైనుంచి కింద వరకు పెద్ద పెద్ద నాయకులు, అంటే విద్యావేత్తలు అందరూ చెప్తా ఉన్నారు. దీన్ని సెక్యులర్ పదం అనొద్దు మేడం. కాలికి దెబ్బ తగిలితే కంట్లో నీళ్ళు వస్తాయి మేడం. ఇది స్పష్టంగా ఒక శరీరంలో ఉన్నటువంటి ఒక కాలికి తగిలితే కంట్లో నీళ్ళు వస్తాయి, కాలికి కంటికి ఏం సంబంధం అని చెప్పచ్చు, కానీ వస్తాయి. అదే మేడం, ముస్లింలైనా నా సోదరులే, హిందువులైనా నా సోదరులే. ఈ వార్డు ప్రజల్లో నేను పూర్తిగా వాళ్ళతో కలిసి ఉంటాను. వాళ్ళ సమస్యల పట్ల ఏదైనా ఇబ్బంది కలిగితే అక్కడ ఇమీడియట్గా ఉండే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే సమాజానికి ఇబ్బందో వారికే ఇబ్బంది కలిగిస్తాను. కానీ ఇబ్బంది అంటే వారికి చట్టపరమైనటువంటి ఏమి ఉంటాయి, రిస్ట్రిక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి అవి ఉంటాయి. కాబట్టి సమాజానికి ఇబ్బంది ఎవరో వారికే ఇబ్బంది పడతారు మేడం. దీంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు మేడం. సెక్యులర్ పదాన్ని చొప్పించొద్దు. వాస్తవంగా అనుకుంటున్నారు అందరూ సెక్యులర్ దేశం అని చెప్పేసి. ఇది చూస్తూ ఉన్నాం, మనం అందరం కూడా చూస్తాం. దీన్ని ఒకటి నేను వాస్తవమే, అది చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఇప్పుడు మనది మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి నేను కూడా దాన్ని కదిలించుకోదలుచుకోలేదు. మీ వార్డు గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. ఇది ఏదైనప్పటికీ మీ గెలుపుగా మీరు ఏమంటారు, మీ భార్యను ముందుకు తీసుకొచ్చి తనను వెనుక మీరు ఉండి నడిపిస్తున్నారు. అది మాకు చాలా సంతోషం అనిపించింది. నేను కూడా ఒక మహిళను కాబట్టి నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. మేడం గారు హై మెజార్టీతో గెలవాలని చెప్పేసి. థ్యాంక్ యూ మేడం. ఇదండి ఈరోజు 11వ వార్డు రేణుకా గారితో ఇంటర్వ్యూ. తనకు ముఖ్యంగా తన భర్త సపోర్ట్ చాలా ఉంది. తను పదవికి, తను చేసే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి కారణము భర్త చేసే సేవలో ఎంతో తృప్తి ఉంది. తన భర్త నిర్ణయమే నా నిర్ణయం, తనకు గౌరవించి ఆ పదవికి నేను రాజీనామా చేసి ప్రజల మధ్యలో ఇప్పటి నుంచి ప్రజలు ఎవరు వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా వారు ఎవరనేది మేము చూడము. ఖచ్చితంగా మాతో అయినంత మేము వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాము. దయచేసి మమ్మల్ని ఒకసారి దీవించండి అని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.